తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది నూతన సర్కార్. ఇప్పటికే అమర్ రాజా, అదానీ సంస్థలతో చర్చలు జరిపిన రేవంత్ సర్కార్ ప్రపంచ వాణిజ్య కేంద్రం దావోస్ పర్యటనపై దృష్టి సారించింది. ఐటీ, ఫార్మా సంస్థలను తెలంగాణలో పెట్టుబడులను పెట్టించే విధంగా ఈ టూర్ సాగనుంది. పెట్టుబడులు ఆకర్షించే పనిలో తెలంగాణ సర్కార్ ఈ నెల 14 నుంచి 18 వరకు దావోస్లో పర్యటన. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా టూర్. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమర్ రాజా ఇండస్ట్రీస్ కి, అదానీ సంస్థలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం మరిన్ని పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లనున్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు దావోస్లో పర్యటించనున్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగనుంది. స్విట్జర్లాండ్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగనుంది. జనవరి 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్కు సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాల్ని సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ సమ్మిట్లో వివరించనున్నారు. ఇప్పటికే మెట్రో లైన్ 2, 3వ దశ పనుల్ని వేగవంతం చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టుని పీపీపీ తరహాలో ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న సర్కార్ పారిశ్రామిక, ఐటీ అభివృద్ధితో యువతకు ఉద్యోగావకాశాలపై దృష్టి సారించింది. దావోస్ సమ్మిట్లో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు పాల్గొంటాయి. అక్కడి నుంచి ఇతర దేశాలు, రాష్ట్రాలకి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతారు. హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, స్టీల్ తయారీ, ఆగ్రోఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రసిద్ధి పొందిన సీఈఓలతో రేవంత్ బృందం భేటీ కానుంది. మరి ఈ నెల 14వ తారీఖున దావోస్కి పెట్టుబడుల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే రకంగా శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ వారు ఇద్దరు దావోస్కి వెళ్తున్నారు. ఒక్క 4 రోజులు 14 నుంచి 18, 19 వరకు ఉండరు. తర్వాత వచ్చిన వెంటనే 20వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంటు వైజ్గా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్గా మీటింగులు పెట్టి అభివృద్ధి, సంక్షేమం మీద రివ్యూ చేయటమే కాకుండా ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పరిస్థితుల్ని గమనించి వారు ఏ రకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తారనే కార్యక్రమాన్ని కూడా చేపడతారు. కొత్త పెట్టుబడులు ఆకర్షించడం సహా తెలంగాణని అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకున్న అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే విధానాల్ని సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు బృందం వివరించనుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ప్రయారిటీని వీరు పారిశ్రామికవేత్తలతో పంచుకోనున్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు పాలసీల్ని అమలు చేస్తోంది. వీలైనన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది.